శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కోట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము, హిందూపురం. జనమేజయ మహారాజు ప్రతిష్ఠ చేసినటువంటి ఆంజనేయ స్వాముల్లో ఇదొక ఆంజనేయ స్వామి దేవస్థానం. వ్యాసరాయలు ఇక్కడ వచ్చి పూజ చేసి పోయినారు. అందుకే జనమేజయ ప్రతిష్టాపిత వ్యాసరాజ పూజిత కోట ఆంజనేయ స్వామి దేవస్థానం అని దీనికి ప్రతీతి. ఇక్కడ స్వామివారికి మామూలుగా శంకు చక్రాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి స్వామికి సూర్య చంద్రాదులు ఉన్నారు. సూర్యచంద్రులు అంటే ఎవరు? ఆ సూర్యచంద్రాదులకి రాహుకేతువులు పడతారు. ఈ రాహుకేతువు ఎవరు అంటే సర్పం. ఈ సర్పాన్ని యాగం చేసినటువంటి వారు ఎవరు అంటే జనమేజయులు అని. మళ్ళీ మా ఆంజనేయ స్వామి యొక్క తోక కింద గద ఉంది. గద ఎవరు? ద్వాపరయుగంలో ఎవరు పట్టుకుంటారు అంటే భీమసేనుడు. భీముడి యొక్క తమ్ముడు అర్జునుడు. అర్జుని మునుమనుమడే జనమేజయ. మళ్ళీ అక్షయ్ కుమారుణ్ణి ఒక కాలు తల మీద పెట్టి ఇంకొక కాలుపైన వేసి తొక్కుతున్నాడు. మళ్ళీ నడుములో ఖడ్గం ఉంది, వీర ఖడ్గం ఉంది. మళ్ళీ 2 నేత్రముల దృష్టి మనపైన పడుతుంది. వ్యాసరాజులు పూజ చేసినటువంటిది జనమేజయ ప్రతిష్టాపన చేసినట్టు. ఇక్కడ 48 రోజులు ప్రదక్షిణ చేసి 54 నమస్కారాలు రోజుకు వేయవలేను. వేస్తే వాళ్ళ యొక్క కోరిక సిద్ధిస్తుంది. ఈరోజు హనుమద్వ్రత ప్రయుక్తంగా బెంగళూరులో ఉన్నటువంటి సంస్కృత పండితులైనటువంటి డాక్టర్ విద్వాన్ చతుర్వేది వేదవ్యాసాచార్యులు మా స్వామి స్వప్నంలో వచ్చి స్తోత్రము చేయమని ఆదేశించిన అందుకు ఇక్కడ హిందూపురేష అష్టకము అని ఒకటి, హిందూపురేష స్తవనం అని ఒకటి, హిందూపురేష అష్టోత్తరం అని 3 రచించినారు. ఈరోజు స్వామివారికి అష్టోత్తర పూజ, మళ్ళీ హోమాన సూక్త హోమం ముందు హిందూపురేష స్తవనము, హిందూపురేష అష్టకముతో పూజ జరిగినది. ఇట్లా ఏ కోరికలు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి 54 ప్రదక్షిణాలు 48 రోజులు వేస్తే ఎటువంటి కఠినతరమైనటువంటి సమస్య ఉన్నా కూడా ఇక్కడ పరిష్కారం అవుతుంది. బిడ్డలు లేని వాళ్ళకి కానీ, వివాహం లేని వాళ్ళకి కానీ, ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేస్తే అవుతుంది.